నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం కుకింగ్ ఆయిల్స్, వంట నూనెలు మరియు డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనము చాలాసార్లు ఆలివ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కామన్‌గా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ ఈ 5 రకాల ఆయిల్స్ మనం కామన్‌గా వాడతాం వంట నూనెలో. ముఖ్యంగా ఈ ఆయిల్స్ వల్ల ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంట్లో 2 రకాల ఆయిల్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవేంటంటే కోకోనట్ ఆయిల్, ఎనిమల్ సోర్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్. వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 రకాలు. మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ముఫా అంటారు. పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ పుఫా అంటారు. మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్ ఉంటుంది. పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి సన్‌ఫ్లవర్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇవి ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనము మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏంటంటే కొద్దిగా కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏం చెప్తామంటే ఏ ఆయిల్ తీసుకున్నా సరే మనం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఆయిల్ 4 స్పూన్ల ప్లేస్లో 1 స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ లాంటివి చేసుకున్న, డీప్ ఫ్రై ఐటమ్ చేసుకున్న ఏమవుతుందంటే రిపీటెడ్గా హీట్ చేయడం ద్వారా, ఎక్కువ ఆయిల్ వేయటం ద్వారా దాని యొక్క ఆయిల్ యొక్క బ్యాడ్గా అయిపోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ రీహీటింగ్ ద్వారా కూడా. కాబట్టి ఇవి చేయకుండా ఉండాలి. ప్లస్ తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 20% ఆఫ్ ది ఎనర్జీ మనకి రోజుకు ఆయిల్ నుంచి తీసుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఈ ఆయిల్స్ని మనం ఏం చేస్తామంటే మిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్లస్ దాంతోపాటు రొటేట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే 2-3 రకాల ఆయిల్స్ మిక్స్ చేసుకోవడం ద్వారా పుఫా, ముఫా 2 వచ్చే ఛాన్స్ ఉంది. లేదనుకోండి మంత్లో 15 రోజులు ఒక ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ సోయా ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ వాడి, నెక్స్ట్ 15 రోజుల పాటు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడి, ఇలా ఆయిల్ మిక్స్ చేయడం ద్వారా కానీ ఆయిల్ రొటేషన్ చేయడం ద్వారా కూడా రకరకాల ఆయిల్స్ వాడటం ద్వారా కూడా మనకి అన్ని రకాలైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఆయిల్ రొటేషన్ పాటించండి పద్ధతిని. దాంతోపాటు తీసుకున్న ఆయిలే క్వాంటిటీ తక్కువగా తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.